సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, వాటర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. నా లక్ష్యమంతా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందాలి. సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, నేను నాతో పాటుగా అధికారులు, ఇక్కడ మా అధికారులు బాగా పనిచేస్తున్నారు అని ఏం అనుమానం లేదు. వాళ్ళకి అందుకే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే, గ్రామాలలో గద్దలు కొట్టుకపోయే గ్రామాలలో గద్దలు కొట్టేటువంటి భూములు చాలా ఉన్నాయి. అవన్నీ పేదోళ్ళకి ఇచ్చి పట్టాలు ఇయ్యమంటున్నా. అది మల్రెడ్డి రంగారెడ్డికో లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి దోస్తులకో మా కార్యకర్తలకు ఇయ్యమంటలేను. పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ గ్రామాలలో పట్టాలు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఐడెంటిఫై చేయమని ఇప్పుడు మా తహసీల్దార్కు, ఆర్ఐలకు, ఇప్పుడు విలేజ్లలో వచ్చిన కొత్తగా జీపీఓలకు అందరికి కూడా చెప్పి, ఎక్కడైనా కబ్జా ఉంటే, మనం పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతి ఊర్లో పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మా ప్రభుత్వ పథకాలు 200 యూనిట్ల కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడమంటున్నారు.